హాయ్ వ్యూవర్స్, తెలుగు సినిమాని ఈరోజు మనల్ని చంపేస్తున్నారండి. తెలుగు సినీ ఇండస్ట్రీని రోడ్డుని లాగేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ డస్ట్బిన్లు వేసేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా మన 10వ తారీఖు రిలీజ్ అయింది. ఆ రోజే ఆన్లైన్లో సినిమా వచ్చేసింది, పైరసీ. నిన్న ఏకంగా 11వ తారీఖున ట్రావెల్స్ ఏది హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళడం కోసం, హైదరాబాద్ నుంచి కర్నూలు, కడప లేదా విజయవాడ ఇలా వెళ్తున్న బస్సులోనే కదా, అందులో డబుల్ 10 టైమ్స్ రేట్ ఎక్కువ వసూలు చేసేసి బస్సు ఎక్కండి, మీరు ఎక్కడైనా ఎంజాయ్మెంట్ చూస్తారని చెప్పేసి ఎక్కిచ్చేసి ఏసీ బస్సు ఇక్కడ హైదరాబాద్ సిటీ దాటగానే గేమ్ చేంజర్ సినిమా పెట్టేశారు. అందులో చూసే వాళ్ళలో ఫ్యాన్స్ ఉండొచ్చు, మెగా ఫ్యాన్స్, కానీ ఒక్కళ్ళు కూడా చెప్పలేదు, సినిమా ఎంజాయ్ చేశారు. వాళ్ళు నార్మల్ వాళ్ళు ఉంటారు, ఎవరొకళ్ళు ఒక్కళ్ళన్నా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారా? లేరనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆ బస్సుని హెచ్చరించలా, ఆ విషయాన్ని బయటికి చెప్పలే. బట్ ఎవరో జస్ట్ ఒక ఫోటో తీసేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బాబు, ఈ రకంగా మీరేం చేస్తున్నారని చెప్పేసి. ఆల్రెడీ గేమ్ చేంజర్స్ మీద మిక్స్డ్ టాక్ వచ్చింది. డాకు మహారాజు కూడా ఆల్మోస్ట్ అలాగే చేస్తున్నారు. రేపు సంక్రాంతికి మేము వస్తున్నాం అని చెప్పేసి వెంకటేష్ వస్తుంది కదా, అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ గేమ్ చేంజర్కి డాకు మహారాజ్ మిక్స్డ్ టాక్ ఇచ్చిన నాగార్జున, మన బాలకృష్ణ ఫ్యాన్స్ సూపర్ డూపర్ హిట్ డాకు మహారాజ్ అంటున్నారు. గేమ్ చేంజర్స్ మెగా ఫ్యాన్స్ కానీ, దిల్ రాజు కానీ బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. రేపు సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయితే దాని మూడిట్లు ఏదన్నది అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మెయిన్ చెప్పదలుచుకుంది, ఎంత ఘోరం అసలు. అరే ప్రొడ్యూసర్లు ఆల్రెడీ బాక్సులు అమ్మేసుకున్నారు, ఆ బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు, అండ్ ప్రొడ్యూసర్లు వచ్చి ఓటీటీలకు అమ్మేసుకున్నారు, శాటిలైట్ టీవీలకి అమ్మేసుకున్నారు. ఈ మధ్యలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారే, బయ్యర్లు ఉన్నారు, వాళ్ళు రోడ్డుని పడతారు స్వామి, చస్తారు స్వామి వాళ్ళు. మీరు రకం పైసలు తీసుకుంటా పోతే వాళ్ళకి అసలు కనీసం ఎంతో కొన్నామో అన్నది సగం డబ్బులను రావాలి కదా. వాళ్ళకి అప్పులు చేసి కొంటారయ్యా సినిమాలు, మీకు తెలియట్లేదు. ఈ డాకు మహారాజు వచ్చేసి ఇళ్లలో ఉన్న వాళ్ళు చూసేసుకుంటా ఉన్నారు పైరసీ. ఈ గేమ్ చేంజర్ బస్సులు వేస్తా పోతా ఉన్నారు. ఎంత ఘోరం అసలు. ఆ సినిమా చూస్తున్న వాళ్ళలో బస్సుల్లో ఉంటున్న వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళన్నా వాళ్ళని ఆపాలా, పోనీ ఆ విషయాన్ని బయట పోలీసులు చెప్పాలి, ఏం చెప్పాలి. జస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు అంతే. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బాబు బస్సులో జనాలు సంక్రాంతికి వెళ్ళే వాళ్ళు. ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ దయచేసి చెప్తున్నా, గుర్తుంచుకోండి. నిన్న మొన్న నేను ఇలాగే వీడియో ఇచ్చినప్పుడు కింద ఎవరో కామెంట్లు పెట్టారు, మేము చూస్తాం అయితే ఏంటి అన్నట్టుగా పెడుతూ కొంతమంది. ఇంకొంతమంది అత్తారింటికి దారేది ఏకంగా ఫస్ట్ హాఫ్ మొత్తం బయటకు వచ్చింది హెచ్డి ప్రింట్. అయినా సరే సినిమా థియేటర్లో ఫుల్ కలెక్షన్స్ వచ్చినాయి. ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టి. సినిమా బాగున్నప్పుడు థియేటర్లో ఖచ్చితంగా చూస్తారండి. కొంచెం అటు ఇటుగా ఉంటే ఇది పైరసీ ఎంకరేజ్ చేస్తారంటున్నారు. కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అన్నప్పుడు ఇక థియేటర్కి ఎవరు వెళ్తారు చెప్పండి? ఈ రకం పైరసీ దొరికితే ఆ పైరసీ మీరు చూస్తూ ఉంటే. సినిమాలు ఏంటి అడల్ట్ సీన్లు, సినిమాలు ఏంటి ఆ రకంగా అసభ్యకర సన్నివేశాలు అంటే చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి అని వాళ్ళు అంటారు. ఇప్పుడు పైరసీ కూడా మీరు అలాగే చేస్తున్నారు. అండ్ మెయిన్గా చెప్పాలంటే యూట్యూబ్లో దిక్కుమలని గలీజ్ వీడియోలు బోల్డ్ అని ఉన్నాయి, వాటికి వ్యూస్ కూడా వస్తుంది. ఏంటంటే చూసేవాళ్ళు కంటే అలా నిప్పుకొని తిరుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉండే, ఆ దిక్కుమల రీల్స్. ఏంది రీల్ అంటే చూసేవాళ్ళు ఉన్నారు, ఫాలోవర్లు పెరుగుతున్నారు, బయట నుంచి ఏదో ఒక రెవెన్యూనో డబ్బులు ఏదో ఒకటి వస్తుంది, అందుకే రకంగా. సో ఎక్కడికక్కడండి చూసేవాళ్ళు ఉన్నారని వాళ్ళు ఇప్పు తీసుకుంటారు, చూసేవాళ్ళు ఉన్నారని పైరసీ చేసేవాళ్ళు. ఇంకా ఎందుకు సినిమా తీయటం మీరే చెప్పండి. రేపు సంక్రాంతికి వస్తున్నాం, మరి ఆ సినిమా సంగతి ఎలా ఉండేది ఏంటో చూద్దాం. బట్ దారుణం అండి. గేమ్ చేంజర్ ఏంటి, రిలీజ్ అయిన 2వ రోజే ట్రావెల్ బస్సులు వేయటం ఏంటి, అండ్ డాకు మహారాజ్ రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్ వచ్చేసి పైరసీ చేస్తే దాన్ని ఎలా కూర్చొని చూడటం ఏంటి. ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి.